అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇక్కడ ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని ఎన్నికల సమయంలో కూడా మాట చెప్పారు అధ్యక్ష. మాట చెప్పిన తర్వాత మరి కుర్చీలో కూర్చున్న తర్వాత రాజధాని మూడు ముక్కలాట చేసి ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు అధ్యక్ష. ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలందరూ, మేధావులు, యువత అందరూ రోడ్డెక్కి మన రాజధాని అమరావతిగానే ఉండాలి అని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు ముక్కలాట చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం చూసాం అధ్యక్ష. మరి అందరి సమిష్టితో, కూటమి నాయకుల సమిష్టితో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రపంచ దేశాల్లో కన్నా అతి పెద్ద రాజధాని, ఒక సుందరమైన నగరాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు.